ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే మన హైదరాబాద్ బెంగళూరు హైవేలో చిన్న చిన్న చేంజెస్ జరుగుతున్నాయి. ఆ చేంజెస్ ఏంటో చూడబోతున్నారు అండ్ అలానే ఆ చేంజెస్ గురించి కంప్లీట్ తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళకి వెళ్తే ఈ బ్లాగ్ లో మనం ఏం చెప్పబోతున్నాం అంటే మన హైదరాబాద్ బెంగళూరు హైవే ఉంది కదా, ఈ హైవేలో బాలానగర్ దగ్గర ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ మనం ఏం చూడబోతున్నాం. ప్రస్తుతం మనం అయితే నేషనల్ హైవే 44 లో ఉన్నాం. ఈ నేషనల్ హైవే 44 కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. మన ఇండియాలో ఇది లాంగెస్ట్ హైవే. ఈ హైవే గురించి నా ప్రీవియస్ చాలా సార్లు చెప్పాను. అది చూడాలనుకుంటే నా ప్రీవియస్ చూడండి. అండ్ ఇప్పుడైతే మనం బాలానగర్ దగ్గర జరుగుతున్న వర్క్ అయితే చూద్దాం. ప్రస్తుతం మనం అయితే హైదరాబాద్ కి కనిపిస్తుంది కదా 40 కిలోమీటర్లో ఉన్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్ళాలి టువర్డ్స్ బెంగళూరు వరకు. సో అప్పుడు మనకి బాలానగర్ కనపడుతుంది. మరి ఫస్ట్ మనం అయితే మ్యాప్లోకి వెళ్ళి మ్యాప్లో క్లియర్గా చూద్దాం. తర్వాత మనం అయితే అక్కడ విజయాన్ని చూద్దాం. సో మరి వెళ్దామా మ్యాప్లోకి? చలో ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో చూసినట్లయితే ఇదే మన హైదరాబాద్ బెంగళూరు హైవే. ఈ హైవేని నేషనల్ హైవే 44 అంటారు. ఈ హైవే కంప్లీట్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. మన ఇండియాలో ఇదే లాంగెస్ట్ హైవే. దీన్ని ఏషియన్ హైవే 43 అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం ఈ హైవే మొత్తం చూడడం. ఈ హైవే గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే నా ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీరు ఆ వీడియో ద్వారా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే మనకి ఈ హైవేలో ఎగ్జాక్ట్గా మన బాలానగర్ ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ బాలానగర్లో ఫ్లైఓవర్ వర్కే జరుగుతుంది. ఈ ఫ్లైఓవర్ వర్క్ని నేను చూపించబోతున్నాను. అండ్ అలానే మన హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మన జడ్చర్ ఉంది కదా, ఈ ప్లేస్ వరకు సమ్ వర్కే జరుగుతుంది. ఆ వర్క్ ఏంటంటే మొత్తం ఈ హైవే ఉంది కదా, దాన్ని 6 లేన్గా డెవలప్ చేస్తున్నారు. షాద్నగర్ వరకు ఆ వర్క్ అయితే అయింది. సో ఆ వర్క్ని తొందరలో చూపిస్తాను. ఈ వీడియోలో మాత్రం మీకైతే నేను మన బాలానగర్ దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్ని చూపిస్తాను. కంప్లీట్గా ఎలా వర్క్ జరిగింది, ఏం వర్క్ జరిగింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పబోతున్నాను అనమాట. మరి ఇప్పుడు మనమైతే విజువల్స్ చూడడానికి వెళ్ళాలి. మరి వెళ్దామా? లెట్స్ గో. చూసారు కదా, మీకైతే క్లియర్గా మ్యాప్లో చూపిస్తాను బాలానగర్ని. సో ఇప్పుడు మనమైతే స్కైవేలోకి వెళ్ళి కంప్లీట్గా అక్కడ జరుగుతున్న వర్క్ అయితే చూద్దాం. మరి వెళ్దామా స్కైవేలోకి? లెట్స్ గో, స్కైవేలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా నేను ఎక్కడున్నా అంటే బాలానగర్ దగ్గరలో ఉన్నాను. ఈ వీడియోలో మీకు చెప్పినట్టుగానే నేనైతే బాలానగర్లో జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్ని చూపించబోతున్నాను. ప్రస్తుతం మనం చూస్తున్నదైతే నేషనల్ హైవే 44. ఈ హైవే మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. మన ఇండియాలో ఇదే లాంగెస్ట్ హైవే. కానీ ఈ హైవేని మనం ఎలా పిలుస్తాం అంటే హైదరాబాద్ బెంగళూరు హైవేగా పిలుస్తాం. అండ్ రీసెంట్గానే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు హైవేని డెవలప్ చేస్తామని చెప్పేసి న్యూస్ కూడా వచ్చింది. ఆ విషయం గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. సో అయితే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ హైవేలో ఎక్కడి వరకు జరుగుతుంది అనేది. సో షాద్నగర్ దగ్గర వర్క్ జరిగింది. అండ్ అలానే మన శంషాబాద్ ఉంది కదా, అక్కడ కూడా ఫ్లైఓవర్ రీసెంట్గా ఓపెన్ అయింది. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి బాలానగర్ దగ్గర ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. సో ముందు మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా బాలానగర్. అండ్ అక్కడ హైవే వర్క్ అవుతుంది కదా, అదే బాలానగర్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే బాలానగర్లో ట్రాఫిక్ని తగ్గించడానికి. అలానే ఆ మధ్యలో మనకి ఒక అండర్ పాస్ కూడా ఉంటుంది. అండర్ పాస్ నుంచి వెహికల్స్ అటు ఇటు వెళ్ళడానికి యూజ్ అవుతుంది. మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 6 లేన్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ మీద మొత్తం 6 లేన్స్ అయితే ఉంటాయి. అండ్ అలానే ప్రస్తుతం వర్క్ షాట్లో చూసుకున్నట్లయితే మనకి ఆ బౌండరీ వాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సైడ్ వాల్స్ ఉన్నాయి కదా, రిటర్నింగ్ వాల్స్, అవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ మధ్యలో మొత్తం ఎర్త్తో ఫిల్ చేశారు, అంటే మట్టితో ఫిల్ చేశారు. అండ్ అక్కడ చూసుకోవచ్చు పిల్లర్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఈ ఫ్లైఓవర్ అవ్వడానికి మినిమం 1 సంవత్సరం టైం అయితే పట్టచ్చు. ఎందుకంటే మొత్తం రిటర్నింగ్ వాల్ కంప్లీట్ చేయాలి అండ్ మధ్యలో మొత్తం ఫిల్ చేయాలి అండ్ ఇంకా ఆ పిల్లర్ కన్స్ట్రక్షన్ కూడా అవ్వాలి. సో ఈ బైపాస్ కంప్లీట్ అవ్వడానికి మినిమం 6 months అయితే పడుతుంది, మ్యాక్సిమం 1 year పడుతుంది. సో ఈ టైంలో ఖచ్చితంగా ఈ ఫ్లైఓవర్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఫ్లైఓవర్ ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుందో. అండ్ చూసుకోవచ్చు అక్కడ ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి సైడ్ నుంచి రోడ్స్ కూడా వేశారు. అక్కడ మనం వెళ్ళిన మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ ఓవర్ స్పీడ్ అయితే మాత్రం వెళ్ళొద్దు. అండ్ నైట్ టైం చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే డైవర్స్ ఉంది కాబట్టి సమ్ టైమ్స్ మనకి నైట్ టైం కనిపించకపోవచ్చు. సో ఎవరైతే బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నారో అండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ అలానే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న విషయం తెలుసుకుని వెళ్తారనుకుంటున్నా.
సో ఇదే మన నేషనల్ హైవే 44. దీన్ని మొత్తం కంప్లీట్గా 6 లేన్ వరకు చేస్తారు. యాక్చువల్గా 12 లేన్ అన్నారు, మరి అదైతే క్యాన్సిల్ అయింది. సో ప్రస్తుతం అయితే ఈ హైవేని జడ్చల వరకు 6 లేన్గా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అక్కడక్కడ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. తొందరలో ఆ వర్క్స్ కూడా మీకు నేను చూపించబోతున్నాను. ప్రస్తుతం మీకైతే నేను మన బాలానగర్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్ని చూపిస్తున్నాను. చూస్తున్నారుగా, కంప్లీట్గా మీకైతే ఫ్లైఓవర్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఈ డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా నేనైతే మీకు తొందరలో చూపించబోతున్నాను. అండ్ అలానే తొందరలోనే ఒక కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేయబోతున్నా. ఆ ఛానల్ సంబంధించిన వీడియో కూడా తొందరలో రాబోతుంది. సో ఈ హైవే గురించి అండ్ ఇటువైపు ఉన్న డెవలప్మెంట్స్ గురించి మీకైతే కంప్లీట్ చెప్పబోతున్నాను. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను బాలానగర్ దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే శంషాబాద్ దగ్గర రీసెంట్గా ఓపెన్ అయిన ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ మొత్తం చూసుకోవచ్చు, పైన ఇంకా మార్కింగ్స్ అవ్వలేదు, కొత్తగా రోడ్డు వేసి ఫ్లైఓవర్ అయితే ఓపెన్ చేస్తారు. సో ఈ ఫ్లైఓవర్లో ప్రస్తుతం మనం ట్రావెల్ చేయొచ్చు. ఇంతకుముందు మనం సర్వీస్ రోడ్లో వెళ్ళే వాళ్ళం, ఇప్పుడైతే ఈ ఫ్లైఓవర్ మీద నుంచి అయితే వెళ్తున్నాం. అలానే బాలానగర్ కూడా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అదే నేను మీకు చూపించాను. అండ్ అలానే మనకి ఈ రూట్లో దగ్గర చాలా డెవలప్మెంట్స్ వర్క్ జరుగుతున్నాయి. ఆ డెవలప్మెంట్స్ ఏంటంటే ఈ హైవేని 6 లేన్గా చేయడం. సో అవన్నీ కూడా మీకు నేను తొందరలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఈ వీడియోలో ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. రేపటి నుంచి ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ రాబోతున్నాయి, మిస్ అవ్వకుండా చూసేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే కంప్లీట్ చూపించాను. మన బాలానగర్ జరుగుతున్న వర్క్ అయితే ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనకి మొత్తం 6 లేన్ అయితే వస్తుంది అన్నమాట ఈ ఫ్లైఓవర్ మీద. యాక్చువల్ గా తెలుస్తుంది కదా, మన హైదరాబాద్ నుంచి బెంగళూరు కి హైవేని డెవలప్ చేయబోతున్నారు. 6 లేన్ గా చేస్తా అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. ఇంతకుముందు 12 లేన్ అన్నారు, బట్ 6 లేన్ గా రెడ్యూస్ అయింది. ఇప్పుడు అక్కడ మధ్య మధ్యలో ఎక్కడైతే ఊర్లు ఉన్నాయో ఆ దగ్గరలో ఫ్లైఓవర్ అయితే వస్తున్నాయి. ఆ ఫ్లైఓవర్ లో ఈ ఫ్లైఓవర్ ఒకటి. సో ఆల్రెడీ శంషాబాద్ లో ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ మనకైతే ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయి ఓపెన్ కూడా అయిపోయింది, వెహికల్స్ జరుగుతున్నాయి. అండ్ అలానే ఇప్పుడు బాలానగర్ దగ్గర వర్క్ జరుగుతుంది. సో ఇది కూడా తొందరలోనే ఓపెన్ అవ్వబోతుంది అనమాట. మరి నేనైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్.